హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ముందుగా పాత హైవేల మీద రాత్రి సమయంలో ప్రయాణం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చూసాక బహుశా రాత్రి సమయంలో ప్రయాణం చేయకపోవచ్చు. జాగ్రత్తగా వినండి. కథలోకి వెళ్తే ఆ ఊరి చివరిలో ఒక పాత హైవే ఉండేది. పగటిపూట ఆ రోడ్డు మీద వాహనాలు తిరుగుతూనే ఉండేవి. కానీ రాత్రి అయితే మాత్రం ఆ రోడ్డు వైపు వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడేవారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఆ హైవే మీద ఒక ఆడదెయ్యం తిరుగుతుందని ఆ ఊరిలో ఒక నమ్మకం ఉండేది. రాత్రి సమయంలో ఒంటరిగా బైక్ మీద వెళ్తున్న వాళ్లకు ముందుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తగానే ఒక స్త్రీ గొంతు వినిపిస్తుంది. ఆమె చెప్పేది ఒక్కటే, నీ వెనుకాల చూడు. ఆ మాట విన్న వాళ్ళలో కొంతమంది మరుసటి రోజు కనిపించలేదు. ఇంకొంతమంది కనిపించిన ఆ రాత్రి ఏం జరిగిందో మాత్రం ఎవరికి చెప్పుకోలేకపోయారు. కానీ ఈ కథలో అసలు భయంకరమైన విషయం ఏంటంటే ఆ ఫోన్ కాల్ చేసేది ఎవరు? వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. నిజమేంటో మీకే తెలుస్తుంది. ఆ ఊరిలో మల్లికార్జున అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయాన్నే బైక్ మీద పట్టణానికి వెళ్లి పనిచేసేవాడు. సాయంత్రం 6 గంటలకల్లా పని అయిపోతే రాత్రి పడకముందే ఇంటికి వచ్చేవాడు. అతనికి కూడా ఆ హైవే గురించి ఎన్నో కథలు తెలుసు. కానీ అవన్నీ మూఢనమ్మకాలే అని నమ్మేవాడు కాదు. ఒక రోజు మాత్రం పనిలో చాలా ఆలస్యం అయింది. అతను పని ముగించేసరికి రాత్రి దాదాపు 10:45 అయింది. అప్పటికే అతని ఫోన్ లో అమ్మ నుంచి చాలా మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్ ని చూసుకుని ఇంత ఆలస్యమైందండి, ఇంటికి వెళ్ళాలి అనుకుని మల్లికార్జున బైక్ స్టార్ట్ చేశాడు. పట్టణం దాటి కొంత దూరం వెళ్ళగానే చుట్టూ ఉన్న ఇల్లు తగ్గిపోయాయి. రోడ్డుకి ఇరువైపులా చెట్లు, ముందు చీకట్లు పొడవుగా కనిపిస్తున్న ఆ పాత హైవే. మల్లికార్జున బైక్ వేగం పెంచాడు. అప్పుడే అతని ఫోన్ మోగింది. బైక్ నడుపుతూనే స్క్రీన్ వైపు చూశాడు. అన్నోన్ నంబర్. ఈ టైంలో ఎవరు అని అనుకున్నాడు. కాల్ కట్ చేశాడు. కొన్ని సెకండ్ల తర్వాత మళ్ళీ ఫోన్ మోగింది. అదే నెంబర్. ఈసారి మల్లికార్జున బైక్ ను రోడ్డు పక్కన ఆపాడు. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. ఫోన్ ఎత్తాడు. హలో అని అనగా అవతల నుంచి ఎలాంటి సమాధానం లేదు. మల్లికార్జున మళ్ళీ హలో, ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగాడు. కొన్ని సెకండ్ల తర్వాత ఒక స్త్రీ గొంతు చాలా నెమ్మదిగా వినిపించింది. నీ వెనకాల చూడు అని. మల్లికార్జున ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఎవరు నువ్వు అని అడిగాడు. అవతల నుంచి సమాధానం లేదు. కాల్ కట్ అయిపోయింది. మల్లికార్జున వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. ఏమీ లేదు. ఖాళీ రోడ్డు, చీకటి, చెట్ల మధ్య గాలి శబ్దం మాత్రమే ఉంది. ఎవరో ఫ్రెండ్ ప్రాంక్ చేస్తున్నారేమో అని తనలో తాను అనుకున్నాడు. బైక్ స్టార్ట్ చేశాడు. కానీ అతను బైక్ ముందుకు తీసుకెళ్లగానే వెనుక సీటుపై ఎవరు కూర్చున్నట్టుగా బైక్ ఒక్కసారిగా బరువెక్కింది. మల్లికార్జున షాక్ అయ్యాడు. వెంటనే బ్రేక్ వేశాడు. వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. అతను భయపడుతూ బైక్ దిగాడు. వెనుక సీటును చేతితో తాకాడు. అది మంచులాగా చల్లగా ఉంది. అప్పుడే మళ్ళీ ఫోన్ మోగింది. అదే అన్నోన్ నెంబర్. ఈసారి మల్లికార్జున ఫోన్ ఎత్తడానికి కూడా భయపడ్డాడు. కానీ ఎవరో గమనిస్తున్నారనే భావన అతనికి కలిగింది. చివరికి కాల్ ఎత్తాడు. నువ్వు ఎవరు అని గట్టిగా అడిగాడు. అవతల నుంచి అదే స్త్రీ గొంతు. నేను చెప్పింది వినలేదా? మల్లికార్జున గుండె ఆగినంత పని అయ్యింది. కొన్ని సెకండ్ల నిశ్శబ్దం తర్వాత నీ వెనుకాల చూడు అని మళ్ళీ చెప్పింది. ఈసారి మల్లికార్జున వెనక్కి తిరగలేదు. అతను నేరుగా బైక్ స్టార్ట్ చేసి వేగంగా వెళ్లిపోయాడు. కానీ కొద్ది దూరం వెళ్లిన తర్వాత అతని బైక్ అద్దంలో ఏదో కనిపించింది. వెనుక రోడ్డుపై ఒక తెల్లని చీరలో ఒక స్త్రీ నిలబడి ఉంది. మల్లికార్జున ఒక్కసారి అద్దంలో చూసి భయంతో వేగం పెంచాడు. మళ్ళీ అద్దంలో చూశాడు. ఆమె అక్కడ లేదు. భ్రమ అని అనుకున్నాడు. అప్పుడే అతని బైక్ వెనుక నుంచి ఒక స్త్రీ నవ్వు వినిపించింది. అతను ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. అతను నేలపై పడిపోయాడు. కొద్దిసేపు కదలకుండా ఉన్నాడు. కళ్ళు తెరిచాడు. తన బైక్ కొంచెం దూరంలో పడిపోయింది. కానీ అతని ఫోన్ మాత్రం రోడ్డుపై లేదు. అది అతని జేబులోనే ఉంది. ఫోన్ స్క్రీన్ ఆన్ అయ్యింది. అందులో అన్నోన్ నెంబర్ నుంచి ఇన్కమింగ్ కాల్. మల్లికార్జున వణుకుతూ కాల్ ఎత్తాడు. ఈసారి ఆ స్త్రీ ఏమీ మాట్లాడలేదు. కేవలం ఒక చిన్న ప్రశ్న అడిగింది. ఇప్పుడు కనిపిస్తున్నానా? మల్లికార్జున నెమ్మదిగా తలపైకెత్తాడు. అతని ముందు దాదాపు 10 అడుగుల దూరంలో ఒక స్త్రీ నిలబడి ఉంది. తెల్లని చీర, విడిచిన పొడవాటి జుట్టు, ముఖం మాత్రం కనిపించడం లేదు. మల్లికార్జున కేక వేయబోయాడు. కానీ గొంతులోంచి శబ్దం రాలేదు. ఆమె నెమ్మదిగా అతని వైపు నడవడం మొదలుపెట్టింది. మల్లికార్జున వెనక్కి పాకుతూ వెళ్ళాడు. అప్పుడే ఆమె తన ముఖం పైకెత్తింది. మల్లికార్జునను చూసింది. మల్లికార్జున చూసింది ముఖం కాదు, ఖాళీగా ఉన్న నల్లటి ముఖం. మల్లికార్జున కళ్ళు మూసుకొని అమ్మా నన్ను వదిలే అని అరిచాడు. అతనికి ఏమీ గుర్తులేదు. మరుసటి రోజు ఉదయం హైవే పక్కన మల్లికార్జున బైక్ కనిపించింది. బైక్ పూర్తిగా బాగానే ఉంది. కానీ మల్లికార్జున కనిపించలేదు. అతని ఫోన్ కూడా బైక్ పక్కనే ఉంది. కుటుంబ సభ్యులు
పోలీసులకు ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల మొత్తం వెతికారు, కానీ మల్లికార్జున జాడ ఏమాత్రం దొరకలేదు. 1 వారం గడిచింది, 2 వారాలు గడిచాయి. మల్లికార్జున తిరిగి రాలేదు. అతని ఫోన్ మాత్రం పోలీసుల దగ్గరే ఉంది. ఒక రోజు రాత్రి మల్లికార్జున తమ్ముడు ఆ ఫోన్ ను ఆన్ చేశాడు. ఫోన్ లో చివరి కాల్ రికార్డ్ కనిపించింది, అన్నోన్ నెంబర్ నుంచి. అతను ఆ నెంబర్ కు తిరిగి కాల్ చేశాడు. కొన్ని సెకండ్ల తర్వాత ఎవరో ఫోన్ ఎత్తారు. అతని తమ్ముడు అడిగాడు, ఎవరు మీరు? మా అన్నయ్య ఎక్కడున్నాడు? అవతల నుంచి ఒక స్త్రీ గొంతు, నీ అన్నను వెతుకుతున్నావా? అతను షాక్ అయ్యాడు. అవును, ఆయన ఎక్కడ? కొన్ని సెకండ్ల పాటు నిశ్శబ్దంగా ఉంది. తర్వాత ఆమె చాలా నెమ్మదిగా చెప్పింది, నీ అన్న నాకు వెనకాల చూశాడు. అంతే, కాల్ కట్ అయిపోయింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మల్లికార్జున కనిపించకుండా పోయిన 3 రోజుల తర్వాత ఆ హైవే దగ్గర ఉన్న ఒక పాత టీ కొట్టు యజమాని పోలీసులకు ఒక విషయం చెప్పాడు. సార్, ఆ రాత్రి మల్లికార్జున ఒక్కడే లేడు. పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎవరున్నారు అని అడిగారు. అతను చెప్పాడు, మల్లికార్జున బైక్ నడిపినప్పుడు అతని వెనుక సీట్లో ఒక ఆడమనిషి కూర్చుని ఉంది. అయితే ఆమె ఎవరు అని పోలీసులు అడిగారు. టీ కొట్టు యజమాని ముఖం మారిపోయింది. ఆమె ఒక తెల్ల చీర కట్టుకుని ఉంది సార్ అని చెప్పాడు. మరి అతను ఆమెతో ఎందుకు మాట్లాడలేదు అని అడగ్గా అతను నెమ్మదిగా చెప్పాడు, ఎందుకంటే ఆ అమ్మాయి మల్లికార్జున బైక్ మీద కూర్చోలేదు సార్ అని చెప్పాడు. పోలీసులు అయోమయంగా చూశారు. టీ కొట్టు యజమాని చివరికి అన్నాడు, ఆమె బైక్ మీద కాదు, మల్లికార్జున నీడ మీద కూర్చుంది. ఆ మాట విన్న వెంటనే అక్కడున్న అందరికీ వెన్నుల్లో వణుకు పుట్టింది. ఆ రోజు నుంచి ఆ హైవే మీద రాత్రి ఒంటరిగా వెళ్లే వాళ్లకు ఒకే హెచ్చరిక, అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే ఎత్తకండి, ఎందుకంటే అవతల ఎవరున్నారో తెలియదు. కానీ ఒకవేళ ఫోన్ ఎత్తి ఒక స్త్రీ గొంతు నీ వెనకాల చూడు అని చెబితే వెనక్కి మాత్రం చూడకండి, ఎందుకంటే ఆమె నిజంగా మీ వెనకాల ఉంటే మీరు ఆమెను చూసేలోపే ఆమె మీ నీడలోకి వచ్చి ఉంటుంది. మరి మల్లికార్జున అతను ఎక్కడికి వెళ్ళాడు అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. కానీ ఆ హైవే మీద ఇప్పటికీ రాత్రి 11:30 తర్వాత కొన్నిసార్లు ఒక బైక్ కనిపిస్తుంది అని చెబుతారు. బైక్ నడిపేది ఎవరో కనిపించదు, కానీ వెనుక సీట్లో మాత్రం తెల్ల చీరలో ఒక స్త్రీ మాత్రం కనిపిస్తుంది. మరి ఆ బైక్ దగ్గరికి వెళ్లి చూస్తే వెనుక నెంబర్ ప్లేట్ మీద ఒక పేరు ఉంటుంది, మల్లికార్జున. అది నిజమో కాదో తెలియదు, కానీ ఆ హైవే మీద రాత్రి ఒంటరిగా వెళ్తున్నప్పుడు మీ ఫోన్ లో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే దయచేసి వెనకాలకి చూడకండి. ఈ స్టోరీ విన్నాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి కథలు ఇంకా చాలా వస్తాయి.